పులివెందులలో వైసీపీ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తత, లాఠీలతో చెదరగొట్టేందుకు ప్రయత్నం. తాడిపత్రిలో టెన్షన్, పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం, తీవ్ర ఉద్రిక్తత. తాడిపత్రికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మచ్చుకోట దగ్గర అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం. గాజువాకలో వైసీపీ ఆందోళన, ర్యాలీగా బయలుదేరిన నేతలు అదుపులోకి తీసుకున్న పోలీసులు. నర్సంపేటలో బీఆర్ఎస్ ధర్నా, పెద్ది సుదర్శన్ విగ్రహ కూల్చివేతపై ఆగ్రహం, కమిషనర్ని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. జాతీయ జెండా ఆవిష్కరించిన బండి సంజయ్, ప్రతి ఇంటిపై ఎగురవేయాలన్న కేంద్ర మంత్రి. హర్ ఘర్ తిరంగా అభియాన్ విజయవంతానికి పిలుపు. నాగార్జున సాగర్లో వరుణయాగం, పాల్గొన్న మంత్రి ఉత్తమ్ దంపతులు, హాజరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెంలో కలకలం, అటవీ ప్రాంతంలో 22 ఏనుగుల గుర్తింపు, స్థానికుల్ని హెచ్చరించిన అటవీ అధికారులు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో టెన్షన్, స్టేడియంలో కొట్టుకున్న 2 వర్గాలు, 8 మందికి గాయాలు. స్క్రబ్బర్ మార్కెటింగ్ కేసులో సిట్ ఏర్పాటు, క్రైమ్ డీసీపీ నేతృత్వంలో దర్యాప్తు, పరారీలో ప్రధాన నిందితుడు. చీఫ్ గెస్ట్ గా సుప్రీం సీజే వద్దు, స్నాతకోత్సవానికి ఆయన్ని ఆహ్వానించొద్దు. నల్సార్ వీసీకి 450 మంది విద్యార్థుల లేఖ. 4 లైన్లుగా శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం. NHAIకి ప్రాజెక్టు బదిలీ. తెలంగాణ వ్యాప్తంగా జ్వరాల బెడద, వైరల్ ఫీవర్లతో ఆసుపత్రులు కిటకిట, ఎడినో వైరస్ అంటున్న వైద్యులు. నేడు అరకులోయలో ఆదివాసీ దినోత్సవం, వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి, హాజరవుతోన్న మంత్రి సంధ్యారాణి. కోడిపందాల స్థావరాలపై దాడులు, కామారెడ్డి జిల్లా తీర్మాన్పల్లి శివారులో తనిఖీలు, 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. కర్నూలు జిల్లా కోడుమూరులో పాదయాత్ర, ఉరుకుంద వీణస్వామి సన్నిధికి పయనం, నెల రోజులు జరగనున్న ఉత్సవాలు. మేడ్చల్ డిపో కండక్టర్ నిజాయితీ, బస్సులో బ్యాగ్ మర్చిపోయిన ప్రయాణికులు, 2 లక్షల నగదు అప్పగింత. భీమిలిలో లిక్విడ్ గంజాయి కలకలం, యువతి సహా 4 అరెస్ట్, నిందితులంతా విజయవాడ వాసులే. రోడ్డు వేయకపోతే ఎన్నికల బహిష్కరణే, కోనసీమ జిల్లా గున్నేపల్లి అగ్రహారం గ్రామస్తుల హెచ్చరిక, ఫ్లెక్సీలు ప్లకార్డులతో నిరసన. ప్రధానమంత్రిని కలిసిన కామన్వెల్త్ పతక విజేతలు అభినందించిన మోదీ, యువతకు మీరు స్ఫూర్తి అంటూ ప్రశంసలు. బెంగళూరు హోటళ్లలో తనిఖీలు, కుళ్ళిన మాంసం, కూరగాయల గుర్తింపు, ల్యాబ్కి శాంపిల్స్ పంపిన అధికారులు. రష్యా నుంచి భారత్కి రైలు మార్గం, సముద్ర మార్గాల ఇబ్బందులు అధిగమించే ఆలోచన, నౌకా రవాణా సజావుగా సాగే ప్రణాళిక.